మేషం. అన్ని వ్యవహారాలు జయప్రదంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఇష్టమైన వారిని కలుస్తారు. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. కీలక సమాచారం తృప్తినిస్తుంది. వృషభం. ఆశించిన రీతిలో పనులు సాగవు. బ్యాంకు లావాదేవీల్లో జాగ్రత్త. అకారణ విరోధం ఏర్పడుతుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. నోటి దురుసును తగ్గించుకుంటే మంచిది. ఎవరికీ పూచీకత్తుగా ఉండకండి. మిథునం. అన్ని కార్యాలు సఫలమవుతాయి. ధనలాభం ఉంది. చక్కటి సౌకర్యాలు సమకూరుతాయి. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. విందుకు హాజరవుతారు. బాల్య స్నేహితులను కలుస్తారు. ఉత్సాహంగా గడుపుతారు. కర్కాటకం. అన్ని వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. దూర ప్రయాణం గోచరిస్తోంది. కోర్టు వ్యవహారాల్ని నిర్లక్ష్యం చేయకండి. మిత్రులతోనూ విరోధం గోచరిస్తోంది. బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. బద్ధకాన్ని వీడాలి. సింహం. శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆనందాన్నిస్తాయి. బంధువులతో విందులకు వెళ్తారు. సంతాన వ్యవహారాలు తృప్తిగా సాగుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కన్య. చేపట్టిన ప్రతి కార్యము సఫలమవుతుంది. అభీష్టం నెరవేరుతుంది. పోటీల్లో విజయం సాధిస్తారు. అధికారుల అభిమానాన్ని పొందుతారు. అవకాశాలను ఉపయోగించుకోండి. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. తుల. పనులకు అడ్డంకులొస్తాయి. కలహాలకు ఆస్కారం ఉంది. అనవసర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. భవిష్యత్తును గురించిన ఆలోచన చేస్తారు. వృధా ఖర్చులుంటాయి. అశాంతి పెరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. వృశ్చికం. ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. పోటీలకు దిగకండి. ఉద్రేకాన్ని అణుచుకోవాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. కొన్ని విషయాలు తెలుస్తాయి. ఆందోళనకు కారణమవుతాయి. ధనుస్సు. ఆశించిన రీతిలో పనులు సాగవు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. కీలక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సూచనల్ని పాటించండి. ఇతరులతోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణం లాభిస్తుంది. మకరం. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి ఉంది. ధనలాభం గోచరిస్తోంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. న్యాయ వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. శత్రువులను గెలుస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. కుంభం. తెలివితేటలకు గుర్తింపు లభించదు. వ్యవహారాలు సజావుగా సాగవు. దురాలోచనల్ని దూరం చేయండి. వృధా ఖర్చుల్ని తగ్గించాలి. విద్యార్థులు రెట్టింపు స్థాయిలో కష్టపడాలి. ముందు చూపు లేక ఉద్యోగులు నష్టపోతారు. మీనం. వ్యవహారాలు అనుకున్న రీతిలో సాగవు. డబ్బుకు ఇబ్బందిగా ఉంటుంది. ప్రతి పనికి అడ్డంకులు వస్తాయి. తల్లివైపు బంధువుల గురించిన కీలక సమాచారం అందుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. మనశ్శాంతి ఉండదు. శుభమస్తు.